and then let me continue for soft link. Okay, right. Now we are going to see the soft link. Okay, right. So for soft link we will use ln minus ls, okay, or ln minus s. Okay, we simply use ln minus s. Okay, right. So here already Nagesh is there or Rajesh is there. Okay, so what I'm going to do is I'm going to create Rajesh like this. Okay, ln minus s Rajesh space soft link. Okay, soft underscore link. నేను ఇక్కడ సాఫ్ట్ లింక్ అని నేమ్ ఇస్తాను అంతే. ఓకేనా, అర్థం చేసుకోండి. జస్ట్ ఐఎమ్ గివింగ్ నేమింగ్ యాజ్ ఎ సాఫ్ట్ లింక్, దట్స్ ఇట్. ప్రెస్ ఎంటర్. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఎల్ఎల్ అని యూస్ చేస్తాను. లిస్ట్ ఓన్లీ లాంగ్ లిస్ట్. చూడండి ఇప్పుడు సాఫ్ట్ లింక్కి రాజేష్ అనే ఫైల్ యాడ్ అయింది. అంటే హార్డ్ లింక్లో మనకి ఇట్లా చూపించలేదు. ఓకేనా, హార్డ్ లింక్లో ఇలా చూపించలేదు మనకి, ఓన్లీ సాఫ్ట్ లింక్లో చూపిస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ సింబాలిక్. ఓకేనా, దీన్ని మనం సింబాలిక్ లింక్ అంటాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్యాట్ స్పేస్ రాజేష్ అని యూస్ చేస్తాం. ఓకే, చూడండి నథింగ్ ఈస్ దేర్. నౌ ఐఎమ్ గోయింగ్ టు సమ్ యాడ్ ద డేటా ఎకో single quote some I am Rajesh. Okay, so single quote greater than Rajesh 5. Press enter. Okay, so now see cat Rajesh is having the data I am Rajesh. Okay, now see ls minus li inode. So ikkada inode anedi emi single inode ante. Why? Because it is having already the soft link or Rajesh. So soft link అని already మనం దీనికి సెట్ చేసేసాం అన్నమాట. ఓకేనా, దట్స్ హౌ వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ద సాఫ్ట్ లింక్. ఒకవేళ ఇప్పుడు నేను సాఫ్ట్ లింక్లో యాడ్ చేసేసాను, డేటా అనేది యాడ్ చేసేసాను నేను ఇప్పుడు. ఓకేనా, యాడ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ? సో ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇక్కడ రాజేష్ అనే ఫైల్ ఉంది, ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఇక్కడ సాఫ్ట్ లింక్ అనేది చేసామన్నమాట. ఓకేనా, సో ఐ నోట్స్ అనేది ఏమి, దీస్ ఆర్ కాల్డ్ ఐ నోట్స్. చూడండి ఇప్పుడు రాజేష్కి ఐ నోడ్ ఏముంది ఇక్కడ 1298 అని ఉంది. ఓకేనా, బట్ దీనికి మాత్రం 1293 అని ఉంది. అంటే బోత్ ఐ నోట్స్ ఆర్ డిఫరెంట్. బట్ హౌ కెన్ యూ ఐడెంటిఫై దట్ దెర్ ఈస్ ఎ సాఫ్ట్ లింక్? లైక్ దిస్, ఇలా ఉంటుంది అనమాట. మనం సింబాలిక్ లింక్ చేస్తే ln మైనస్ s చేస్తే. ఓకేనా, రియల్ టైంలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని సాఫ్ట్ లింక్సే ఉంటాయి. ఓకేనా, హార్డ్ లింక్స్ ఉండవు అనమాట. ఓకేనా, దట్ ఈస్ ఎందుకంటే యాక్చువల్గా ఎందుకు అలా ఉంటాయంటే, సాఫ్ట్ లింక్ అనేది మనం ఏదైనా ఒక ఫైల్ని రిమూవ్ చేస్తే సో వేరేది కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట సింపుల్గా. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ రైట్. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ అనే ఫైల్ డిలీట్ చేసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు rm స్పేస్ మైనస్ rf స్పేస్ రాజేష్. నేను ఇక్కడ రాజేష్ అనే ఫైల్ డిలీట్ చేశాను, కానీ ఆల్రెడీ నేను సాఫ్ట్ లింక్ దాన్ని లింక్ చేశాను అనమాట బై యూజింగ్ సాఫ్ట్ లింక్. బట్ ఐఎమ్ డిలీటింగ్ ద rm మైనస్ rf హియర్. ఓకే, ప్రెస్ ఎంటర్. ఓకే, ln. Now look at here, soft link comes under red. Now if I see cat soft link, nothing will, no such file or directly it will shows. Okay, now I will try to create touch Rajesh. Okay, now look at here, now Rajesh and చూడండి కలర్ కూడా మారిపోయింది. ఓకేనా, సో నౌ లెట్ us see cat space Rajesh. చూడండి నథింగ్ ఇస్ దట్ డేటా. ఎందుకు? నేను డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేశాను కాబట్టి. ఓకేనా, what I'm going to do is now I'm going to add some data to Rajesh file again. Okay, right. So now I do cat Rajesh. చూడండి I am Rajesh అని ఉంది. అదే నువ్వు cat soft link అని చూడండి I am Rajesh అని ఉంటుంది. అంటే రాజేష్ అనే ఫైల్లో ఏముందో సాఫ్ట్ లింక్లో కూడా అదే డేటా ఉంటుంది. లైక్ ఇంతకుముందు హార్డ్ లింక్లో కూడా మనకి ఏముంది, హరీష్ గిరీష్లో ఏమైతే కంటెంట్ ఉండిందో లైక్ దట్ సేమ్ హియర్ ఆల్సో రాజేష్ అండ్ సాఫ్ట్ లింక్ హ్యావ్ ద సేమ్ డేటా. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. I am soft link. Okay, I am soft link, and here I am entering that data into soft link now. Okay, soft link. సో నేను ఇంతకుముందు ఏం చేశాను, రాజేష్ ఫైల్ లైక్ డేటా యాడ్ చేశాను, ఇప్పుడు సాఫ్ట్ లింక్ లైక్ డేటా యాడ్ చేశాను. లెట్ మీ డూ క్యాట్ రాజేష్ నౌ. ఓకే, చూడండి డేటా అనేది ఐఎమ్ సాఫ్ట్ లింక్ వచ్చేసింది. అంటే అది డిలీట్ అయిపోయింది, ఎందుకంటే నేను సింగిల్ కోట్ ఇచ్చాను కదా అందుకని. ఓకేనా, బట్ ఇంతకుముందు ఐఎమ్ రాజేష్ ఉండింది కదా, ఇప్పుడు ఐఎమ్ సాఫ్ట్ లింక్ ఉంది చూడండి, ఎందుకంటే డేటా ఇది అప్డేట్ అయింది కాబట్టి. అదే నేను ఇప్పుడు క్యాట్ సాఫ్ట్ లింక్ అని యూజ్ చేసినా కూడా నాకు డేటా అదే ఉంటుంది. ఓకేనా, చూడండి ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సో ఎకో ఇక్కడ నేను ఏం చేస్తానంటే
ఐఎమ్ రాజేష్ అని ఇచ్చేసి ఇక్కడ ఇంకో సింబల్ ఇస్తాను, ప్రెస్ ఎంటర్. ఓకే, చూడండి ఇప్పుడు క్యాట్ స్పేస్ రాజేష్ ఫైల్నే ఓపెన్ చేశాను నేను. చూడండి ఇప్పుడు 2 లైన్స్ ఉంటాయి, ఐఎమ్ సాఫ్ట్ లింక్, ఐఎమ్ రాజేష్. ఓకే, సేమ్ ఐ యూజ్ క్యాట్ స్పేస్ సాఫ్ట్ లింక్, ఎంటర్. చూడండి సేమ్ డేటా ఉంది. అంటే నేను ఒక దాంట్లో అప్డేట్ చేస్తే ఇంకో దాంట్లో అప్డేట్ అయిపోయింది, సేమ్ యాజ్ హార్డ్ లింక్. హార్డ్ లింక్ లాగే ఇక్కడ కూడా డేటా అనేది అప్డేట్ అయిపోతుంది అనమాట. బట్ హార్డ్ లింక్లో ఏమవుతుంది, మనం హార్డ్ లింక్లో ఏదైనా ఒక ఫైల్ డిలీట్ చేస్తే ఇంకో ఫైల్లో డేటా అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఒకవేళ ఒక ఫైల్ని, రాజేష్ అనే ఫైల్ని మనం డిలీట్ చేసేస్తే ఈ సాఫ్ట్ లింక్ అనే ఫైల్లో డేటా ఏముండదు అనమాట, అది యూజ్లెస్ అయిపోతుంది. ఓకేనా, అంటే ఇక్కడ సాఫ్ట్ లింక్ అనే దాంట్లో సాఫ్ట్ ఫైల్ అనేది ఒకటి లేదంటే ఇది యూజ్లెస్ అయిపోతుంది. నా చూడండి ఇక్కడ నేను ఇప్పుడు క్యాట్ సాఫ్ట్ లింక్ అంటే నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అని వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్ లింక్ అండ్ సాఫ్ట్ లింక్. Okay, so in the hard link one advantage is there, if you delete one file which is already attached with another file based out of the hard link, if you delete another file, if you delete that file, in the other file you can able to find the data. Okay, but whereas in the soft link you cannot able to find the data in soft link file if you delete associated file. అంటే దానికి ఏదైతే అసోసియేట్ అయిందో సాఫ్ట్ లింక్ తో ఆ ఫైల్ డిలీట్ చేస్తే ఇక్కడ ఉన్న ఫైల్లో డేటా అనేది డిలీట్ అయిపోతుంది. బట్ హార్డ్ లింక్ లో అలా కాదు, నువ్వు ఒక ఫైల్ హార్డ్ లింక్ ద్వారా అసోసియేట్ అయిందంటే ఒక ఫైల్ డిలీట్ చేస్తే ఇంకో ఫైల్లో డేటా అలాగే ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్ లింక్ అండ్ సాఫ్ట్ లింక్. ఓకే, సో దీన్ని మనం హార్డ్ లింక్ అండ్ సాఫ్ట్ లింక్ అంటాం. ఎస్ బ్రో, ఇప్పుడు మనం ఇలా నార్మల్ గా సాఫ్ట్ లింక్ క్రియేట్ చేసిన తర్వాత ఇలా హార్డ్ లింక్ లో మనం డేటా ఒకటి డిలీట్ చేస్తే రెండోది ఉంటుంది కాబట్టి ఓకే. సాఫ్ట్ లింక్ లో వచ్చేసరికి డిలీట్ చేసినప్పుడు పోయేటప్పుడు ఇంకా దాన్ని క్రియేట్ చేయడం ఎందుకు బ్రో? ఎస్, ఎందుకు క్రియేట్ చేస్తామంటే సమ్ టైమ్స్ మనకి ఇప్పుడు నేను ఇక్కడ WLSలోకి వెళ్తాను. నేను ఏం చేస్తాను, ఇక్కడ WLSలోకి వెళ్తే ఇక్కడ యూజర్ ప్రాజెక్ట్స్ ఉంటుంది, డొమైన్స్ ఉంటుంది, డెవాప్స్ డొమైన్ ఉంటుంది, సర్వర్స్ ఉంటుంది, ఇక్కడ అడ్మిన్ సర్వర్ ఉంటుంది. ఓకే, లైక్ దట్ నా దగ్గర ఒక చాలా ఉంటాయి, ఇలా అడ్మిన్ సర్వర్స్ చాలా ఉంటాయి అన్నమాట. దీంట్లో నాకేమంటే లాగ్ ఫైల్స్ చాలా ఉంటాయి, డొమైన్స్ చాలా ఉంటాయి, సర్వర్స్ చాలా ఉంటాయి, అడ్మిన్ సర్వర్స్ చాలా ఉంటాయి. దీనికి సంబంధించిన లాగ్ ఫైల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక డొమైన్కి రావాలనుకో, నేను ప్రతిసారి నేను డొమైన్కి వచ్చి ఇక్కడ లాగ్స్కి రావాలా, మళ్ళీ బ్యాక్ పోవాలా, మళ్ళీ లాగ్స్కి రావాలా, మళ్ళీ బ్యాక్ పోవాలా, మళ్ళీ లాగ్స్కి రావాలా. ఓకేనా, అలా కాకుండా ఏం చేస్తారంటే లైక్ ఇప్పుడు CD/లోకి వచ్చేసి ఇక్కడ చూడు, యాప్స్ అంటే అప్లికేషన్ ఫైల్ సిస్టమ్, లాగ్స్ అంటే లాగ్స్ ఫైల్ సిస్టమ్. ఓకే, సో ఇప్పుడు అప్లికేషన్ సంబంధించిన లాగ్స్ అన్నీ కూడా నేను ఏం చేస్తానంటే ఈ లాగ్స్లో ఉండేదానికి నేను సాఫ్ట్ లింక్ చేస్తాను అనమాట. అంటే మీ అప్లికేషన్ ఏమవుతుంది, అప్లికేషన్ సర్వర్లో లాగ్స్ అన్ని రైట్ అవ్వాలంటే ఇట్ విల్ రీడైరెక్టింగ్ టు ద లాగ్స్ ఫైల్ సిస్టమ్. ఓకే, అంటే ఏమవుతుందంటే అప్లికేషన్ ఫైల్ సిస్టమ్కి ఒక సమ్ అమౌంట్ ఆఫ్ మెమరీ అనేది అలకేట్ చేసింటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 GB అనుకుందాం. 30 GB అలకేట్ చేసినప్పుడు అప్లికేషన్స్ మాత్రమే రన్ అవ్వాలి. ఓకేనా, అక్కడ మళ్ళీ లాగ్స్కి వచ్చి లాగ్స్ డేటా అనేది అప్డేట్ అయిపోతూ ఉంటుంది అనుకో, ఏమవుతుందంటే ఆ 30 GBకి మౌంట్ అప్ అయిపోతూ ఉంటుంది. అంటే ఏమవుతుందంటే అప్పుడు అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకేనా, సో టు ఇంప్రూవ్ ద అప్లికేషన్ పర్ఫార్మెన్స్, యాక్సెసింగ్ ద అప్లికేషన్ పర్ఫార్మెన్స్, అప్లికేషన్ షుడ్ బి రీడైరెక్టింగ్. అంటే అప్లికేషన్ సెషన్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు అప్లికేషన్ సెషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా గూగుల్లోకి వచ్చేసి ఒక అప్లికేషన్ యాక్సెస్ చేసుకున్నాను అనుకోండి. ఆ అప్లికేషన్ యాక్సెస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ అప్లికేషన్ అనేది పర్టికులర్ సర్వర్కి వెళ్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిటీ బ్యాంక్ అని ఉంది, నేను ఇప్పుడు సిటీ బ్యాంక్ పైన క్లిక్ చేస్తే ఈ రిక్వెస్ట్ అనేది సిటీ బ్యాంక్ వెళ్తుంది. ఇక్కడ నేను ఏమైనా ఆపరేషన్ చేశాను అనుకోండి, దీనికి సంబంధించి ఒక లాగ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఈ లాగ్ అనేది జనరేట్ అయినప్పుడు ఈ అప్లికేషన్ ఫైల్లోనే పోయి ఆ లాగ్ అప్డేట్ అయింది అనుకోండి, ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే అప్లికేషన్ నీడ్స్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఆపరేషన్. ఓకే, అంటే ఇక్కడ మనం ఏదైతే ఆపరేట్ చేసామో ఆపరేషన్ పైన కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట అప్లికేషన్. ఓకేనా, ఇట్ షుడ్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద లాగ్స్ విచ్ యు ఆర్ డూయింగ్ హియర్. అంటే మనం ఇక్కడ ఏదైతే అప్డేట్ చేసామో ఇక్కడ అదంతా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో ఒకటి ఎంటర్ చేశాను, ఇక్కడ కూడా ఏదో ఒకటి ఎంటర్ చేసి లాగిన్ చేస్తే ఫెయిల్ అని వస్తుంది అనమాట. చూడండి, సారీ యువర్ లాగిన్ అటెంప్ట్ హాస్ ఫెయిల్డ్. సో ఇది వచ్చి ఏమవుతుంది, ఒక దీంట్లో పోయి సేవ్ అవుతుంది అనమాట, ఒక లాగ్లో. ఓకే, ఆ లాగ్ అనేది ఎట్లుండాలి, మనకి సపరేట్ ఫైల్ సిస్టంలో ఉండింది అనుకోండి, ఈ అప్లికేషన్కి పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఒకవేళ ఇక్కడే కూడా లాగ్ ఇది అయింది అనుకోండి, అప్పుడు ఎర్రర్ పైన కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట అప్లికేషన్. దట్స్ వై సమ్హౌ వీఆర్ యూజింగ్ ద సాఫ్ట్ లింక్. సో ఇక్కడ అప్లికేషన్ సర్వర్స్లో బేస్ అడ్మిన్ సర్వర్లో మనం లాగ్స్కి అనేది మనం ఇట్లా రీడైరెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా లాగ్స్ అనేది ఒక రీడైరెక్ట్ అవుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్కి మనం లాగ్స్ ఫైల్ సిస్టంలోనే కాన్ఫిగర్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇది మీకు రియల్ టైంలో నేను చూపించినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద సాఫ్ట్ లింక్స్. ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి లైబ్రరీ ఉంది, USR లైబ్ అని ఉంది.
అంటే ఇక్కడ లైబ్రరీ ఉంది, ఇక్కడ క్రియేట్ చేసాం సాఫ్ట్ లింక్, కానీ ఇది ఎక్కడ ఉంది ఒరిజినల్గా యూఎస్ఆర్ లైబ్రరీలో ఉంది. యూఎస్ఆర్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉంది యూఎస్ఆర్ అని. ఓకేనా, అంటే నేను ఇప్పుడు సిడి స్పేస్ యూఎస్ఆర్లోకి వెళ్తే ఇక్కడ లైబ్రరీ ఉంది కదా, ఇక్కడ లైబ్రరీ నుంచి చూడండి ఇక్కడ. సో ఇది డైరెక్టరీ. నేను ఇప్పుడు ఇక్కడ సిడి స్పేస్ లైబ్రరీలోకి వెళ్తే ఇక్కడ నాకు ఫైల్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి. అంటే ఇవన్నీ కూడా నాకు ఎక్కడ ఉండాలి, అవి సిడి స్లాష్ ఇక్కడే ఉండాలి. అంటే నేను ఇప్పుడు సింపుల్గా ఇక్కడ సిడి లైబ్రరీ అన్నాను అనుకో, సిడి లైబ్రరీ అంటే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోయింటాను నేను. ఎక్కడికి అంటే యూజర్ లైబ్రరీలోకి వెళ్ళిపోయింటాను అనమాట, యూఎస్ఆర్ లైబ్రరీలోకి. దిస్ ఈజ్ వై బికాస్ దే హ్యావ్ గివెన్ ద షార్ట్ కట్ ఆఫ్ సాఫ్ట్ లింక్స్. ఇది కూడా అంతే. ఇప్పుడు చూడండి ఇంత పెద్ద ఫైల్ ఉంది, ఈటీసీ ఆల్టర్నేటివ్స్ ఎంటీఏ సెండ్ మెయిల్ అని. సింపుల్గా సెండ్ మెయిల్ అంటే అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట, లైక్ దిస్. అంటే సాఫ్ట్ లింక్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే టు ఈజ్ ఆఫ్ యాక్సెస్ బిట్వీన్ ద అప్లికేషన్స్ అండ్ డిఫరెంట్ అదర్ ఆపరేషన్స్. అందుకోసం మనం సాఫ్ట్ లింక్ హార్డ్ లింక్ అనేది యూజ్ చేస్తారంటే సింపుల్. ఓకేనా, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ ఇంకోటి మనకి సాఫ్ట్ లింక్ హార్డ్ లింక్లో చాలా ఉంటాయి. ఓకేనా, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి చెప్తా. బాయ్ బాయ్ బాయ్. అవి రైట్, అవి నేను రీకాల్ చేసుకుంటాను. నాకు గుర్తు రావట్లేదు. నేను ఖచ్చితంగా ఆ టాపిక్ పైన వచ్చాము నేను మళ్ళీ చెప్తాను మీకు నేను. ఓకేనా, హార్డ్వేర్ సాఫ్ట్ అని రెండు ఉంటాయి. ఆ రెండింటిని నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, రైట్, ఓకే. ఆ విషయం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హార్డ్ లింక్ సాఫ్ట్ లింక్లో ఎందుకు ఉంటుంది అనేది నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, దానికి చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంది యాక్చువల్గా మనకి. కాన్సెప్ట్ ఏంటి అనేది నేను ఒక్క సెకండ్ ఉండండి, ఇప్పుడే ట్రై చేస్తాను నేను. ఓకే, సరేలే, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే. ఓకేనా, రైట్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే యూ లిమిట్స్ కోసం యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా, యూ లిమిట్స్. ఆ యూ లిమిట్స్ అనేది ఎందుకంటే మనకి హార్డ్ లిమిట్స్ ఉంటాయి, సాఫ్ట్ లిమిట్స్ ఉంటాయి అన్నమాట. సాఫ్ట్ లిమిట్స్ అండ్ హార్డ్ లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, యూ లిమిట్ స్పేస్ మైనస్ ఏ అన్నాను అనుకోండి, దిస్ ఈజ్ బిలాంగ్స్ టు సాఫ్ట్ లిమిట్. చూడండి, కోర్ ఫైల్ సైజ్ బ్లాక్స్ వస్తుంది, డేటా సెగ్రిగేషన్ సైజు, స్కెడ్యూలింగ్ ప్రయారిటీ, ఫైల్ సైజు, తర్వాత పెండింగ్ సిగ్నల్స్, మ్యాక్సిమం లాక్డ్ మెమరీ, మ్యాక్సిమం మెమరీ సైజు, ఓపెన్ ఫైల్స్, పైప్ సైజు. ఇవన్నీ ఏమంటే మీకు ఇవన్నీ ఇప్పుడే అర్థం అవ్వవు. ఎందుకంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే హార్డ్వేర్కి ఇది పోయి కనెక్ట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. హార్డ్వేర్లో ఒక మెమరీ బ్లాక్ అనేది, మెమరీ సైజ్ అనేది ఖచ్చితంగా అదేమది సెట్ చేసుకోవాల్సిందే. ఓకేనా, సో యూ లిమిట్ వాల్యూ అనేది మనం అట్లా చెక్ చేస్తాం అనమాట. దాంట్లో మనకి యూ లిమిట్స్ అనేది ఏమి లైక్ హార్డ్వేర్ అని ఉంటుంది, సాఫ్ట్వేర్ అని ఉంటుంది అనమాట. ఓకేనా, యూ లిమిట్ స్పేస్ మైనస్ ఎస్ అంటే సాఫ్ట్, యూ లిమిట్ స్పేస్ మైనస్ హెచ్ అంటే హార్డ్ అనమాట. ఓకేనా, లెట్ మీ షో యూ దట్. యూ లిమిట్ స్పేస్ మైనస్ హెచ్ అని ఇస్తాను, అన్లిమిటెడ్. చూడండి, హార్డ్వేర్కి అన్లిమిటెడ్ అని ఉంది, సాఫ్ట్వేర్కి
అన్లిమిటెడ్ అని ఉంది సాఫ్ట్ లింక్కి. ఓకేనా, సో ఇట్లా మనం సాఫ్ట్ లింక్ హార్డ్ లింక్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇట్లా సెట్ చేసుకున్నప్పుడు మనకు వచ్చే వాల్యూసే ఇవన్నీ కూడా. కానీ ఇది మీకు ఇప్పుడే అర్థం కాదు, ఎందుకంటే ఏదైనా ఒక ఫైల్స్ మ్యాక్సిమం ఓపెన్ ఫైల్స్ ఎన్ని ఉండాలి, క్లోజ్డ్ ఫైల్స్ ఎన్ని ఉండాలి, అవన్నీ చెక్ చేస్తేనే అప్లికేషన్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఇదంతా కూడా మీకు కొంచెం చాలా అడ్వాన్స్డ్ డీప్ లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్కి వెళ్ళిపోతుంది. బట్ డోంట్ వరీ, ఇవేం మీకు అవసరం లేదు. ఓకేనా, క్యాట్ పిఆర్ఓసి ఎస్వైఎస్. ఓకే, ఎస్వైఎస్. సో ఇక్కడ మనకి ఎఫ్ఎస్ అని ఉంటుంది, ఇక్కడ మనకి ఎఫ్ఎస్ మైనస్ మ్యాక్స్ అని ఉంటుంది. యాక్చువల్గా చూద్దామండు, నేను ఇక్కడ క్యాట్ అని ఇవ్వకుండా సిడి అని ఇస్తాను. ఓకే, ఎఫ్ఎస్లోకి వస్తే ఇక్కడ మనకి ఫైల్ మ్యాక్స్ అని ఉంటుంది. ఓకే, సో ఇది ఫైల్ మ్యాక్స్, రైట్. సో ఇక్కడ చూడండి 91687 అంటే మ్యాక్సిమం ఫైల్స్ ఇన్ని ఉంటాయి అన్నమాట. అదే మనకి ఐనోడ్ చూడండి, ఇక్కడ ఐనోడ్ అని ఉంది, మ్యాక్సిమం ఐనోడ్స్ ఎన్ని ఉంటాయి అంటే ఇన్ని ఉంటాయి. అంటే 24787 351 అంటే లైక్ ఐనోడ్ నెంబర్ రేంజ్ అనమాట, ఇది నెంబర్ రేంజెస్ ఇది. అండ్ దెన్ ఐనోడ్ స్టేట్. ఓకే, like these are all the details related to inodes or maximum files are and number of files open like that. Okay, so ikkada chuste nr open అని చూడండి ఇక్కడ. లైక్ ఇవన్నీ కూడా ఏమంటే డీప్ లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ కింద వస్తుంది. బట్ ఇవన్నీ కూడా మీకు జస్ట్ ఇగ్నోర్ చేయండి, ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు. ఓకేనా, బట్ ఓన్లీ సాఫ్ట్ లింక్ అండ్ హార్డ్ లింక్ అనేది మీకు ఇంపార్టెంట్ అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ మన ప్రొటెక్టెడ్ హార్డ్ లింక్స్, ప్రొటెక్టెడ్ సిమ్ లింక్స్ అనేది కూడా ఇక్కడ ఉంది. ఓకేనా, లైక్ ఇప్పుడు మోర్ స్పేస్ ప్రొటెక్టెడ్ హార్డ్ లింక్ అని ఇచ్చినాను అనుకోండి, 1 అని ఉంది. మోర్ స్పేస్ ప్రొటెక్టెడ్ సాఫ్ట్ లింక్ అని ఇచ్చి సిమ్ లింక్ అని ఇచ్చినాను అనుకోండి, లైక్ దానికి కూడా 1 అని ఉంటుంది. 1 అంటే అర్థం ఏమి, యాక్టివేట్ అని, 0 అంటే డీయాక్టివేట్ అని అర్థం. ఓకేనా, సో ఇప్పుడు ప్రొటెక్టెడ్లో ఉంది కాబట్టి 1 అని ఉంది అంతే, సింపుల్. ఓకేనా, దట్ ఈజ్ అబౌట్ హార్డ్ లింక్ అండ్ సాఫ్ట్ లింక్. సో దీంట్లో ఇంకా చాలా ఉంటాయి, యూలిమిట్ అని, యూలిమిట్ సాఫ్ట్, యూలిమిట్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అని, బట్ డోంట్ గో దట్ మచ్ డీప్ ఇన్ టు దట్. Okay, right. Now let's get into the topic of user add and sudo s. Okay, అంటే ఎందుకు యూజర్ యాడ్ సూడో ఎస్ అంటానంటే, నేను యూజర్ని యాడ్ చేసిన తర్వాత సూడో బ్యాష్ అని ఇచ్చి నేను రూట్లోకి వెళ్ళిపోవాలి, అంటే పాస్వర్డ్ ఏమి ఇవ్వకుండా అనమాట. ఓకేనా, మామూలుగా నేను ఇప్పుడు ఇంతకుముందు ఏం చేస్తాను అంటే, మనం ఏదైనా ఒక దాన్ని యూజర్ క్రియేట్ చేసామంటే మళ్ళీ నేను ఎంటర్ చేసినప్పుడు, అంటే యూజర్ ఐడితో లాగిన్ అయినప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ దానికి నేను రూట్ పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ లైక్ దట్. ఓకే, లెట్ మీ చెక్ వాట్ ఆర్ ఆల్ ద యూజర్స్ యాజ్ ఆఫ్ నౌ. cd cat etc గ్రూప్. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి చూడండి ఎన్ని యూజర్స్, ఎంతమంది యూజర్స్ ఉన్నారో. జ్యోతిష్, వినీలా, రూట్, విశ్వ, వినీలా, రఫీ, కార్తిక్, జ్యోతిష్. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. సో ఐ థింక్ లెట్ మీ ట్రై టు లాగిన్ విత్ duplicate session, login as Vishwa. Okay, ఎంటర్. సో నేను ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేశాను, విశ్వ 123. చూడండి ఇప్పుడు నేను లాగిన్ అయినాను. లాగిన్ అయిన తర్వాత చూడండి నేను సూడో బ్యాష్ అని ఎంటర్ చేస్తాను, అంటే రూట్లోకి వెళ్ళేదానికి. బట్ నేను ఇక్కడ విశ్వ 123 అని ఎంటర్ చేస్తాను, అంటే స్టిల్ ఐ మీన్ విశ్వ యూజర్ ఓన్లీ, రూట్లోకి వెళ్ళలేదు నేను. ఓకేనా, ఐ వాంట్ టు గో ఇన్ టు ద రూట్. ఓకే, సో యూ నో హౌ టు యాడ్ ద యూజర్స్ ఇన్ లైనెక్స్, రైట్? నౌ యూ నీడ్ టు డూ సంథింగ్, యూ నీడ్ టు చెక్ the settings and you need to change the settings in sudo ers file. Okay, so for that cat slash etc slash sudo ers. Okay, so etc లో sudo ers file అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. cat space slash etc slash sudo ers. సో etc ఫైల్ లో sudo ers అని ఉంటుంది. సో ఇక్కడ మనకి చూస్తే, ఇక్కడ చూడండి మనకి ఈ వీల్ అనేది ఉంది చూడండి, ఇక్కడ వీల్ అనేది గ్రూప్ అన్నమాట. allows people in group will to run all commands. సో ఈ పీపుల్ ఈ గ్రూప్ లో మన పీపుల్స్ ని యాడ్ చేయాలన్నమాట. ఓకేనా, అంటే మనం ఎవరినైతే యూజర్స్ ని క్రియేట్ చేసామో ఆ యూజర్స్ అందరినీ కూడా ఈ వీల్ అనే గ్రూప్ లో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, లెట్ us చెక్ వీల్ అనే గ్రూప్ ఉందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి మనకి వీల్ అనే గ్రూప్ కనపడుతుందో లేదో చూద్దాం. సో ఇక్కడ వీల్ అనేది ఉంది చూడండి, ఇక్కడ వీల్ గ్రూప్. ఓకే, ఇది సిస్టమ్ బేస్డ్ గ్రూప్ అన్నమాట. ఓకేనా, సిస్టమ్ ఆల్రెడీ క్రియేట్ చేసిన గ్రూప్. సో ఆ గ్రూప్ లో మనం ఖచ్చితంగా యూజర్స్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో హౌ టు యాడ్ ద గ్రూప్స్ ఇన్ యూజర్స్, సారీ హౌ టు యాడ్ ద యూజర్స్ ఇన్ గ్రూప్, యూజర్ మోడ్ మర్చిపోయినారా, -a g. ఓకే, సో ఇక్కడ యూజర్ మోడ్ స్పేస్ -a క్యాపిటల్ G
నేను ఇక్కడ ఏమి ఇస్తాను, గ్రూప్ నేమ్ ఇస్తాను వీల్, అండ్ దెన్ ఐఎమ్ గివింగ్ యూజర్ నేమ్ విశ్వ, రైట్. సో నేను ఇప్పుడు విశ్వ అనే యూజర్ని వీల్ అనే గ్రూప్లో యాడ్ చేశాను. లుక్ అట్ హియర్ క్యాట్ ఈటీసీ గ్రూప్. ఇక్కడ చూడండి, ఇప్పుడు వీల్లో నా పేరు యాడ్ అయి ఉంటుంది. ఇక్కడ వీల్ ఎక్కడ, రైట్. సో వీల్ 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 చూడండి, ఇక్కడ వీల్ అనే గ్రూప్లో నా నేమ్ యాడ్ అయింది చూడండి, ఓకేనా. సో ఇప్పుడు వీల్ అనే దాంట్లో యాడ్ అయింది. లెట్ మీ చెక్ నౌ వెదర్ ఐ కెన్ ఏబుల్ టు స్విచ్ ద రూట్ ఆటోమేటికలీ. సో నేను ఇప్పుడు ఐడి అని టైప్ చేసి ఎక్కడ ఉన్నాను, విశ్వాలో ఉన్నాను నేను ఇప్పుడు, ఓకేనా. లెట్ మీ డూ sudo bash. చూడండి, స్టిల్ పాస్వర్డ్ ఫర్ విశ్వ అని అడుగుతుంది. విశ్వ 1 2 3 అని ఇస్తే స్టిల్ ఐ మీన్ యూజర్ విశ్వ ఓన్లీ. స్టిల్ నేను ఇంకా sudo bash చేయలేకపోతున్నా. వై? బికాస్ ఐ నీడ్ టు డూ చేంజెస్ ఇన్ sudo s file again. Okay, so let me do that. Cat etc sudo s. So here I need to do edit something. So what I'm going to do is, instead of cat I will do vi. Okay, vi space etc sudo s. What you need to do is scroll down, I mean come down by using down arrow keys. Okay, down arrow keys use chesi scroll down ante kindiki randi. Okay na, bottom you should come bottom, and then in the bottom you can find all. Okay, see, look at here, all. Here you need to give, for this here you need to give, just come here and then press I in the to the insert mode. Okay, so what I'm going to do is, here I'm typing no password. Okay, so in the capital letters. Okay, no pass wd and then colon. Okay, and then like that same come down. So for wheel also you need to give here no pass wd, no pass wd colon, and then you need to give here also no pass wd. Okay, here also, but here this is already in the comment is there already. Okay, but remove that comment and let us see what will happen. Okay, right, and then come down like that same, that's it. Okay, so ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది మనం ఇక్కడ చేస్తాం ఏది, మన ఇక్కడ టెస్టింగ్ పర్పస్ లో ఇవి చేంజెస్ చేస్తున్నాం, ఇవి చేంజెస్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ నో పాస్ డబ్ల్యూడి ఆల్, నో పాస్ డబ్ల్యూడి ఆల్, నో పాస్ డబ్ల్యూడి ఆల్ అని. ఓకేనా, బట్ వెరాజ్ ఇన్ ద రియల్ టైంలో మనం ఇవి ఇస్తామన్నమాట, సిఎంఎండి అలియా sudo 1 అని. ఓకేనా, ఇవెందుకు ప్రొవైడ్ చేస్తామంటే మనకి రియల్ టైంలో యాక్టివ్ డైరెక్టరీ అని ఒకటి ఉంటుంది అనమాట. ఓకేనా, ఐఎమ్ సేవింగ్ దిస్. ఓకే, సారీ, ఐఎమ్ సేవింగ్ దిస్. ఓకే, సో రియల్ టైంలో మనకి, రైట్, రియల్ టైంలో మనకి ఏమంటే ఈ కమాండ్ అలియాస్ అనేది ఉంటుంది. ఇవి ఎందుకు ఉంటుందంటే, ఇవి మనకి యాక్టివ్ డైరెక్టరీ అని ఒకటి ఉంటుంది అనమాట. యాక్టివ్ డైరెక్టరీ ఏం చేస్తుందంటే, ఆల్ యూజర్స్ ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ టు ద యాక్టివ్ డైరెక్టరీ. సో దాన్ని అక్కడికి వాళ్ళు రీడైరెక్ట్ చేస్తారు. ఎక్కడికి? యూజర్ లోకల్ బిన్ sudoకి రీడైరెక్ట్ చేస్తారు. కాబట్టి మనం రియల్ టైంలో ఈ కమాండ్ అనేది ఇస్తామన్నమాట. ఓకే, బట్ హియర్ యాజ్ ఆఫ్ నౌ వీ షుడ్ enter change the modifications like this, no pass wd, no pass wd, no pass wd. Okay, let me do cat again. So look at here, ఇప్పుడు చేంజ్ అయింది చూడండి, no pass wd, no pass wd, no pass wd. ఓకేనా, సో దీన్ని మనం ఎందుకు ఇలా చేసామంటే, ఇట్లా చేసినప్పుడే మనకి అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, రైట్, లెట్ మీ చెక్ వన్ మోర్ థింగ్. ఐ థింక్ ఫర్ యూజర్ నేమ్స్ ఆల్సో యూ నీడ్ టు ప్రొవైడ్ దట్ వన్, యూజర్ నేమ్. Let me do one more change. User bin, I think for username all is equal to all, it should be there. Scroll down, one more setting, it should be there. Okay, for users, okay, let me escape, let me do wq not. Okay, let me try now again. Okay, so here so one thing I'll do, one in sudo bash root password for Vishwa 1 2 3. Okay, so still it is doing like that. Let me exit and then I'll try to log in again. Duplicate session, login as Vishwa, then Vishwa 1 2 3. Okay, right, sudo bash. చూడండి, ఇప్పుడు లాగిన్ అయిపోయినాను చూడండి. జస్ట్ ఐ నీడ్ టు లాగౌట్ అండ్ లాగిన్ అంతే, ఇంకేం లేదు. ఐడి ఇస్తే రూట్ లేక వచ్చేసాను. ఓకేనా, నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ అదర్ యూజర్స్ ఆల్సో. ఓకే, cat space etc/group.
ఓకే, ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి ఇంకా మనకి వినీలా, రఫీ, కార్తిక్ అందరూ ఉన్నారు కాబట్టి నేను వీళ్ళందరినీ కూడా వీళ్ళు యాడ్ చేసేస్తా. ఓకేనా, యూజర్ మోడ్ స్పేస్ -a g and then I need to give wheel here. Okay, wheel space vanilla. Okay, press enter. So like that I will add Karthik, I will add Rafi also. Okay, and then I will add Jyotish also. Okay, like this. Now let me try with login with the other user IDs. For example, login as vanilla. So vanilla 123, password is vanilla 123. Okay, now I'll do sudo bash. చూడండి సింపుల్ గా రూట్ లోకి వచ్చేసాను. సో I need not to enter root password here. Okay, just simply exit and then simply exit. Now I'll try to log in with other user called, let me try with Rafi. Okay, Rafi 123. Okay, now sudo bash. చూడండి ఇప్పుడు రూట్ లోకి వచ్చేసాను డైరెక్ట్ గా. దట్ ఈస్ హౌ ఇన్ ద రియల్ టైమ్ దే విల్ గివ్ యూ ద రూట్ యాక్సెస్. అంటే మీరు రియల్ టైంలో మీరు మీ యూజర్ ఐడితో లాగిన్ అవుతారు. దెన్ యూ కెన్ స్విచ్ టు ద రూట్ బై యూజింగ్ సూడో బ్యాష్. డైరెక్ట్ గా సూడో బ్యాష్ తో వెళ్ళిపోతారు అనమాట. ఓకేనా, అంటే అప్పుడు తెలుస్తుంది అనమాట మీరు ఏమి ఇక్కడ ఏమేమి ఆపరేట్ చేసినారో, ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేసినారా, ఏం చేసినారా అనేది, ఎవరు చేసినారా అనేది తెలిసిపోతుంది అనమాట. ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ మీరు లాగిన్ అయింటారు కాబట్టి మీ ఐడితో. That is why in the real time they will provide the root access after login with your user ID. అంటే మీ యూజర్ ఐడితో లాగిన్ అయిన తర్వాతనే మీరు రూట్ లోకి వెళ్ళగలరు అని ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ టు నో ఇఫ్ యూ డన్ ఎనీ మిస్టేక్స్. మీరు ఏమైనా మిస్టేక్స్ చేసింటే కనుక్కోవడం కోసం అనమాట. ఓకేనా, దట్స్ ద ఓన్లీ రీజన్. అండ్ దెన్ you need to do some root operations, right? All the time you don't want to type root password like that for that also. Okay, అర్థమైంది కదా sudo ers ఫైల్ ఎట్లా అప్డేట్ చేయాలని. ఓకేనా, bro. రైట్, everyone is clear? Yes brother, clear. కార్తిక్ ఓకేనా? Okay brother, okay. ఓకే రైట్. రఫీకి సిగ్నల్ బాగాలేనట్టుంది, వెళ్ళిపోయినాడు. ఓకే, ఎనీవేస్ bro, Rafiya. వచ్చి జాయిన్ అయినాడు కానీ మళ్ళీ వెళ్ళిపోయినాడు. Okay. ఓకే రైట్, దట్ ఈస్ అబౌట్ దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. అండ్ దెన్ మనం నెక్స్ట్ క్లాస్లో పర్మిషన్స్ కాన్సెప్ట్ చూద్దాం. పర్మిషన్స్ ప్లస్ నెక్స్ట్ క్రాన్ జాబ్ చూసేద్దాం. పర్మిషన్స్ క్రాన్ జాబ్ అయిపోతే మనం లైనెక్స్ అయిపోయినట్టే ఇంకా ఆల్మోస్ట్. ఓకేనా, ఏమైనా మిస్ అయింటే నేను మళ్ళీ మీకు కవర్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ వెబ్ లాజిక్లో మళ్ళీ మనం లైనెక్స్ పైన వర్కౌట్ చేస్తుంటాం కాబట్టి అప్పుడు కమాండ్స్ అన్ని మనం చక్కగా ఎంటర్ చేసుకుంటా వెళ్ళిపోతుంటాం అప్పుడు. ఓకేనా, రైట్. సో అప్పుడు మనం చూద్దాం. సో టుమారో క్లాస్లో నేను ఏం చేశానంటే పర్మిషన్స్ ప్లస్ క్రాన్ జాబ్ రెండు కంప్లీట్ చేస్తాను. దెన్ వీ కెన్ మూవ్ టు ద వెబ్ లాజిక్. బట్ బిఫోర్ గోయింగ్ టు ద వెబ్ లాజిక్ వీ విల్ హ్యావ్ ఏ స్మాల్ ఎక్సర్సైజ్ ఆన్ లైనెక్స్ కమాండ్స్ పైన, లైనెక్స్ పైన మనం ఒక స్మాల్ ఇది ఉంటుంది. తర్వాత నేను ఒక స్మాల్ కమాండ్ సెషన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమాండ్స్ అన్ని కూడా రియల్ టైమ్ కమాండ్స్. సో అప్పుడు మీరు వాటిని ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా, రైట్ రైట్. చెప్తాను చెప్పారు సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్ అని. సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్ చెప్పలేదు ఇంకా నేను మీకు. చెప్పలేదు. ఓకే రైట్. అయితే రేపు సెల్ఫ్ సైనింగ్ సర్టిఫికేట్ క్రాన్ జాబ్ అయిపోయేసేద్దాం. మళ్ళా పర్మిషన్స్ ఇష్యూ ఇంకోటి వచ్చి వేరే నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం అయితే. సరేనా? ఓకే రైట్. థ్యాంక్స్ ఫర్